వెల్కమ్ టు డీబీసీ న్యూస్ తెలుగు. దిల్సుఖ్ నగర్ జంట పెళ్లిళ్ల కేసులో ఎన్ఐఏ ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిందితులకు గతంలో ఉరిశిక్ష ఖరారు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ తీర్పును తెలంగాణ హైకోర్టు సమర్థిస్తూ 5 నిందితులకు ఈ రోజు ఉరిశిక్ష విధించింది. ఈ కేసుకు సంబంధించిన గత విషయాలు మాట్లాడుకున్నట్టయితే దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం లేపిందని చెప్పుకోవచ్చును. దిల్సుఖ్ నగర్ జంట పెళ్లిళ్ల కేసు 2013 ఫిబ్రవరి 21 సాయంత్రం కోనార్క్ వెంకటాద్రి సినిమా థియేటర్స్ ఆనంద్ టిఫిన్ సెంటర్ పరిధిలో ఉగ్రవాదులు జరిపిన ఈ జంట పేలుళ్లకు నేటికి 12 ఏళ్లు గడుస్తున్నాయి. ఈ ఉగ్రమూకల బాంబు పేలుళ్లలో 18 మంది మరణించగా 150 మందికి పైగా క్షతగాత్రులుగా మారి నేటికి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈ ఉగ్రఘటన దేశం మొత్తం దద్దరిల్లేలా చేసింది. అప్పటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఈ కేసు విషయంలో ప్రత్యేకంగా హైదరాబాద్ దిల్సుఖ్ నగర్కి వచ్చి ఈ దాడిలో మరణించిన తీవ్ర గాయాల పాలైన కుటుంబాల స్థితిగతులను తెలుసుకుని ఈ యొక్క కేసును ఎన్ఐఏకి అప్పగించడం, పూర్తి ఎవిడెన్స్ సాక్ష్యాధారాలు సేకరించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆ బాంబుల పేలుల దాడికి ప్రధాన సూత్రధారులు యాసిన్ బత్కల్, రియాజ్ బత్కల్తో పాటుగా 4 ఉరిశిక్షను ఖరారు చేసింది. ఈ ఉరిశిక్షను సవాలు చేస్తూ ఆ ఉగ్రవాదుల తరపున తెలంగాణ హైకోర్టులో అప్పీల్ వేయడంతో కేసు చాలా కాలంగా పరిశీలనలోనే ఉంది. దాదాపుగా 9 సంవత్సరాలకు పైగా సుదీర్ఘమైన చర్చలు, అన్ని రకాల సాక్ష్యాధారాలు ప్రతిరోజు 45 నిమిషాల పాటుగా కొనసాగించారని తెలుస్తుంది. మొత్తం మీద ఈ కేసు ముగింపు దశకు చేరుకొని ఈ రోజే గతంలో ఎన్ఐఏ ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ లక్ష్మణ్, జస్టిస్ సుధారాణి బెంచ్ నిందితులకు ఉరిశిక్ష తీర్పు ఇచ్చారు. ఒక రకంగా బాంబుల బాధితులకు లేటుగానైనా న్యాయం జరిగిందని చెప్పవచ్చును. అయితే గతంలో లాగే ఎన్ఐఏను సవాలు చేస్తూ హైకోర్టులో అప్పీల్ వేసినట్టుగానే ఈ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉండే అవకాశం ఉందని కొందరి అభిప్రాయం. ఎందుకంటే ఈ ఉగ్రమూకలకు చట్టాలపై అవగాహన ఉండటంతో అనేక సందేహాలు కలుగుతున్నాయి. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కొన్ని వెసులుబాటుల కారణంగా చివరి ప్రయత్నంగా రాష్ట్రపతిని ఆశ్రయించి క్షమాభిక్ష కోరే అవకాశాలు ఉన్నట్టుగా ప్రజలు అనుమానిస్తున్నారు.